ఇప్పుడు నెక్స్ట్ ఈ టైప్లో ఒకవేళ మీకు సాల్వ్ చేయాల్సి వస్తే అప్పుడు వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే ఫైనల్గా ఏంటిది నేను చెప్పదలుచుకుంది వీటన్నిటిని కూడా మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది కొన్ని సందర్భాలలో. సో ఇప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏముంది, మన నార్మల్ టెక్నిక్ ద్వారా వెళ్దాం. మనం 7 మైనస్ 3/6 ఉంది, 4 మైనస్ 7/10 ఉంది, 5 మైనస్ 8/13 ఉంది. సో నేను ఫస్ట్ ఒకటి చేస్తాను, ఈ తర్వాత మీరు ఎంత స్పీడ్గా చేస్తారో మీరే చూడండి. సో 7 మైనస్ 3/6 అంటే నేను ఏం చేస్తాను, మన టెక్నిక్ ఏంటిది, ఒక ఇంటీజర్ ఒక ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మనం కింద ఒక ఫ్రాక్షన్ ఉంటుంది, సేమ్ అదే డినామినేటర్ 6 యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. 7 into 6 ఎంత, 42 మైనస్ 3 చేసిస్తే ఎంత, 42 మైనస్ 3 అంటే 39/6. ఇప్పుడు 39/6 అంటే ఏం ఫ్రాక్షన్, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకు, పైన వెయిట్ ఎక్కువ ఉంది, కింద వెయిట్ తక్కువ ఉంది. సో దీన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, డివిజన్ చేయాలి మళ్ళీ. సో 6ని 39ని 6తో డివైడ్ చేయాలి. సో 6 39 ఎక్కడ డివైడ్ చేయొచ్చు మనము, 6 into 6, 6 6 36 వస్తుంది నీకు మ్యాక్సిమము. అండ్ 39 మైనస్ 36 చేస్తే 3 వస్తుంది. అండ్ ఇప్పుడు దీన్ని మనము ఏం చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్ చేయాలంటే ఏం చెప్పాను, QRD ఈ డైరెక్షన్లో పోవాలి మనం. సో కోషెంట్ ఏంది 6, రిమైండర్ ఏంది 3, డివైజర్ ఏంది 6. సో 6 3/6 అని రాయొచ్చు. సో ఈ 7 మైనస్ 3/6 యొక్క మిక్స్డ్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటిది, 6 3/6. ఇప్పుడు షార్ట్ ట్రిక్ చెప్తాను చూడండి. షార్ట్ ట్రిక్ ఏంటంటే రాసుకుందాం, 7 మైనస్ 3/6. 7 మైనస్ 3/6 అని అంటే ఇప్పుడు మనకి ఇంటీజర్ ఏముంది 7 ఉంది, ఫ్రాక్షన్ ఏముంది 3/6 ఉన్నది. సో ఇంటీజర్ 7 కదా, దీని నుంచి ఒకటి మైనస్ చేయండి. 7 నుంచి ఒకటి తీసేస్తే ఏమొస్తుంది, 6 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు పక్కన ఇక్కడ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉండాలి కదా. సో ఫ్రాక్షన్ 6 ఉంటుంది. అండ్ న్యూమరేటర్లో ఏముంటుంది అని అంటే ఇక్కడ ఏముంది 3 ఉంది, 6 ఉంది. ఈ రెండింటి మధ్యలో తేడా ఎంత ఉంది, గ్యాప్ డిఫరెన్స్ 6 మైనస్ 3 3 కదా, అంటే రెండింటి మధ్యలో గ్యాప్ 3 ఉంది కదా, 3 వచ్చేస్తుంది ఇక్కడ. సో 6 3/6 ఆన్సర్ వచ్చిందా, ఎంతసేపు పట్టింది, 10 సెకండ్లు కూడా పట్టలేదు. సో అదే లాజిక్తో దీనికి కూడా ఆన్సర్ చెప్పండి, 4 మైనస్ 7/10. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ రాయాలంటే ఏం చేయాలి, ఈ ఇంటీజర్ని -1 చేయాలి 3. అండ్ ఇక్కడ ఇది ఈ డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. అండ్ ఈ 7కి 10కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది 3. సో 3 3/10 అయిపోయింది. అదేవిధంగా దీనికి కూడా ఆన్సర్ చెప్పండి, 5 మైనస్ 8/13. సో 5 -1 చేస్తే 4, 8/13. 8కి 13కి గ్యాప్ ఎంత ఉంది 5. సో 5/13 అయిపోయిందా. సో సబ్స్ట్రాక్షన్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసుకోవాలి, షార్ట్ కట్ ఇది.